హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్స్. సో ప్రీవియస్గా మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి కూడా క్లియర్గా డిస్కషన్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ అంటే ఎక్కడి వరకు మనం టాప్ మోడల్స్ డిస్కషన్ చేసుకోవాలనుకున్నామో అంతవరకు డిస్కషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైప్స్ అండ్ ట్యాంక్స్ అని, పైప్స్ అండ్ సిస్టర్న్స్ లేదంటే పైప్స్ అండ్ ట్యాంక్స్ అని చెప్పేసి ఉంటాము. సో ఈ టాపిక్ కూడా ఎల్సిఎంని బేస్ చేసుకునే ఉంటుందండి. అంటే నేను ఎల్సిఎంని బేస్ చేసుకుని చెప్పేస్తాను ఈ టాపిక్ని కూడా. సేమ్ యాజ్ యూజువల్గా టైమ్ అండ్ వర్క్ని మనం ఎంత క్లియర్గా డిస్కషన్ చేసుకున్నామో సో ఇది కూడా సేమ్ అట్లాగే వర్కౌట్ అవుతుంది మనకి. సో దీంట్లో ఏం చేస్తారు సార్ అంటే ఏమన్నా ఒక 2 పైప్స్ ఇస్తాడండి, ఓకేనా. ఒక 2 పైప్స్ కానీ 3 పైప్స్ కానీ ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి సింగిల్ పైప్కి అంటే టైమ్ అండ్ వర్క్లో ఏదైతే మనకు ఒక 2 పర్సన్స్ కానీ 3 పర్సన్స్ కానీ ఇన్వాల్వ్ చేసి దెన్ ముగ్గురిని కలిపి వర్క్ చేపిస్తే ఎంత టైంలో వర్క్ ఫినిష్ అవుతుంది, లేదు అంటే కొత్త పర్సన్ వస్తే ఎంత టైంలో ఫినిష్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా టైమ్ అండ్ వర్క్ ఏదైతే ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని పైప్స్ అండ్ సిస్టమ్ కూడా వర్కౌట్ చేసుకుంటూ ఉంటుంది. సో సేమ్ అదే ప్రాసెస్లో మనం కూడా చేసుకుందాం. అంటే ఎల్సిఎం కనుక నువ్వు పర్ఫెక్ట్ అయినావు అనుకో, నీకు ఎల్సిఎంతో పాటు టైమ్ అండ్ వర్క్ పర్ఫెక్ట్ అయిపోతావు అండ్ నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా వర్కౌట్ అయిపోతుంది. అంటే ఒకటే కాన్సెప్ట్లో 3 టాపిక్స్ మనకు కంప్లీట్ అయిపోతున్నాయి. సో దీన్ని కూడా మనము వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు అండి, సింపుల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చిందో, సో 2 pipes A and B can fill a tank in 20 minutes and 30 minutes respectively. ఓకేనా. సో A and B 2 pipes ఉన్నాయంట. సో A పైప్ వచ్చేసి 20 minutes అండ్ B పైప్ వచ్చేసి 30 minutes లో ఒక ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది. అంటే ఇండివిజువల్ కెపాసిటీస్ అంటే అవి రెండు కూడా. అంటే ఏ పైపు 20 minutes లో ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది, బి పైపు 30 minutes లో ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ యూజ్డ్ టుగెదర్ దెన్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే రెండు పైప్స్ ని కనుక ఒకటేసారి మనం వర్కౌట్ చేపిస్తే ట్యాంక్ ఫిల్ కావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనం మన టైమ్ అండ్ వర్క్ లో డిస్కషన్ చేసుకున్నట్టే సేమ్ వితౌట్ పెన్ ఒకసారి డిస్కషన్ చేసుకుని దీని ఆఫ్టర్ మళ్ళీ నేను బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 20 ఉంది అండ్ 30 ఉంది. ఎల్సిఎం చూసుకోవాలి అనుకుంటే హైయెస్ట్ నెంబర్ కి నుంచి పోతాం కాబట్టి 30 యొక్క మల్టిపుల్స్ రాస్తున్నా. సో 30 1s 30. సో 30 అనేది 20 టేబుల్లో పోదు కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ తీసుకుంటున్నా 30 2s 60. 60 అనేది 20 యొక్క మల్టిపుల్ అవుతుంది కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 60 అని చెప్పేసి ఇక్కడ పక్కకు రాసేసి పెడుతున్నాను నేను. ఈ రెండిటి యొక్క ఎల్సిఎం 20 అండ్ 30 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 60 అని చెప్పి చెప్తున్నా. దెన్ ఆఫ్టర్ సో 20 లీటర్స్ పర్ అవర్, ఓకేనా. ట్యాంక్ ని 20 minutes లో ఫిల్ చేస్తుంది. సో పర్ మినిట్ ఎంత వాటర్ ఫిల్ చేస్తుంది అంటే 3 parts ఫిల్ చేస్తుంది, ఇది వచ్చి 2 parts ఫిల్ చేస్తుంది. సో ఇది 2 parts, ఇది 3 parts, రెండు వర్క్ టుగెదర్ అన్నాడు కాబట్టి బోత్ పైప్స్ ఆర్ యూజ్డ్ టుగెదర్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి బోత్ పైప్స్ యూజ్డ్ టుగెదర్. అంటే ఇది 3 లీటర్స్, ఇది 2 లీటర్స్. సో 3 + 2 చేసుకుంటే 5 parts అవుతుంది. సో మొత్తం 60 లీటర్స్ ని 5 parts లెక్కలో ఫిల్ చేయాలి అంటే 60/5 వేసుకుంటే మనకి ఆన్సర్ 12 గా రావడం జరుగుతుందండి. సో దీన్ని మనము బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకొని చూసుకుందాం. సో మనకి ఎల్సిఎం వచ్చేసి 60 ఉందండి. ఎల్సిఎం ఎంత 60. సో 20 minutes వర్కౌట్ చేస్తే ఇది పర్ మినిట్ ఎన్ని లీటర్స్ వాటర్ ని మనకు ఇన్పుట్ చేస్తుంది అంటే 3 liters ఆఫ్ వాటర్ ని ఇన్పుట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 2 liters ఆఫ్ వాటర్ ని ఇన్పుట్ చేయడం జరుగుతుంది. సో రెండింటిని వర్క్ టుగెదర్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనకు కాబట్టి. సో పర్ మినిట్ ఎంత వాటర్ ని తీసుకొని పోతుంది లోపలికి అంటే 3 + 2 5 liters ని లోపలికి తీసుకొని పోతుంది. మనకు మొత్తం 60 liters కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి 5 1s అండ్ 5 12s అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రెండు పైప్స్ ని కనుక ఒకటేసారి సైమల్టేనియస్ గా ఓపెన్ చేస్తే మనకి 12 minutes లో ట్యాంక్ అనేది ఫుల్ఫిల్ కావడం జరుగుతుందండి. ఓకేనా. థ్యాంక్ యూ.